ఇవన్నీ చెప్పొద్దు. మీరు ఖండించారు, మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి. ఇంత ముందు 5 ఏళ్లు బాగుందా? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుండలేదో మీరు చెప్పండి. ఏ విధంగా నేను అడుగుతాను, ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగులేదు చెప్పండి. నాకు తెలియదు, రైతుల గురించి నాకు తెలియదు. ఏ విధంగా బాగాలేదు చెప్పండి, నేను రాస్తాను. రైతులకు ఏడు చేశారు మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏడు చేశారు చెప్పండి. ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి వెలుగునిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా. ఒక మనిషి చేశానని చెప్పండి, ఒక్క మనిషి చెప్పానని చెప్పండి, ఒక్క మనిషికి చేశాడు అని చెప్పండి. మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎట్ట తయారండి? మెడికల్ కాలేజీ లేవు. మేము కట్టాం నువ్వు అది కూడా కట్టలేదుగా. మేము కట్టాము నువ్వు అది కూడా కట్టలేదుగా. మీరు గురిసంలో ఉన్నప్పుడు మీరు అన్ని లేదని కాదు. మీకు ఏం బాగాలేదు చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి ఏం పంట చెప్పండి. రాసే మనిషిని. ఒక్కల గురించి కాదండి, మీ గురించి కాదు, అందరూ చదువుకునే పిల్లలు. మీరు రైతు గురించి మాట్లాడిన చెప్పండి. సార్ అన్నట్టు చదువుకునే విద్యార్థులు, వీళ్ళు రైతులు, వీళ్ళు చెప్పండి. చదువుకునే విద్యార్థులు ఇటువైపు రైతు. ఏ పంటకు ఉందండి రేటు? సార్ నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినుగు వేస్తున్నా మినుగు లేదు, పెసరేస్తా పెసరు లేదు. ఎందుకు లేదు? 9,000 అమ్మిని, జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. నా ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. ఈయన 11 సరే 2 ఏళ్ళు తీసేయి 9,000 అమ్మిని. మేమే రైతులు, నేను 60 ఎకరాల వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇక మా మామయ్య 5 వేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసినోడల్లా 10కి వచ్చాడు. ఏది ఒడ్లు రేట్లు లేవు, మిలవ రేట్లు లేవు. అది అయిపోయింది కదా. చెప్పండి. మొన్న కౌలు రైతు అనా ఏదో ఏమిచ్చాడు? రైతు ఒక నిమిషం, రైతుది ఎంత తీసుకున్నారు? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరా ఏది రైతు భరోసా డబ్బులేనా? ఎవడేమన్నాడండి? అక్కర్లేదు అనొచ్చుగా. ఏం చేశాడు? ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడలా, ఓటైనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నట్టుగారు పొలం ఉందా లేదా చూసుకోవడం పోవాలి. జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్నాడు కల్లా పంపించాలి. మనం వాడు ఓటేసాడా లేదు, ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన ఆడదాకేదో నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే 1 సంవత్సరం పడలా. 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉందిగా. ఎందుకు తీసేయటం? ఓటేసావా? ఓటేసాం. నా పొట్టగొట్టి నీకు పెట్టాడు, నా పొట్టగొట్టి నీకు పెట్టాడు తెలుసా? నా పొట్టగొట్టి నీకు పెట్టాడు. ఏ పొట్టండి? నా దగ్గర లేదు, అయినా కానీ నాది కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు కొట్టట్లా, ఇప్పుడు జరుగుతుంది. అది తెలుసుకోండి. కొట్టి నీకు కొట్టాడు. ఈ నాయకులు మంచి కాదు మేము అనలేదు, ఈ నాయకులు మంచి వాళ్ళు కాదు మేము అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని ఈ స్వామి చేయలేదు, లేదు లేదా? నిరూపించండి. ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డబ్బు ఉందిగా, వీళ్ళకుందిగా. వీళ్ళ జేబులో ఏమన్నా ఇస్తున్నాడా? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా? ప్రతి ఒక్కరికి ఇస్తానా? పాడైపోయిన ట్యాబ్లు, ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఊరు నాడు నేడికి ఎంత ఖర్చు పెట్టి అంత బాగా చేశాడు వెంకటేశ్వరపురంలో. మాకు ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. మీరంటే అదే చెప్పేదన్నారులే. చెప్పండి ఎట్టుంటారు? నాయకుల పాత్ర లేదు, నాయకుల పాత్ర ఏం కాదు. అది అలా జరుగుతుంది మరి ఒక రకంగా. ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారుగా. ఏమీ లేని పేద తోపాకిడా రూపాయి ఎందుకు జేబులో తీట్లా? వీడు ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకుని లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సీలు ఎట్ట కడుతున్నాడు? నాడపేగా అంటే నాడపండి మొత్తం నాదక్కల్లా. దానిలో పైసాలో పైసా అయినా నా వంతుందిగా.
అది నా డబ్బు కదా, ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా కూర్చోన్నారు. డబ్బు కదా. మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పెట్టాడు, అప్పు చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను పార్టీ అంటున్నా, మనుషుల కోసం పాకులాడుతున్నాను, రాష్ట్రం బాగుపడాలని మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీరే అన్నారు, మేము అన్ని చంపుకొని చేసాం. మరి మీరు అన్నారా ఉదాహరణకి ఈయన కొంచెం సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సౌండ్ పార్టీ వాళ్ళకి ఎక్కడ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు. ఆ లాగి పేదలు పంచేవారు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో సార్ వాళ్ళు జేబులు వేసుకున్నారు, పేదలు పంచలా. వాళ్ళు ఇగో ఈ మనిషి తిట్టినాడు, నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, నాది నా ప్రభుత్వం అని చెప్పుకోవడం నాకు సిద్ధాస్తుందని ఈ మనిషి చెప్పాడు. 2.5 కోట్లు 3 కోట్లు ఉన్నాయంట. ఈ మనిషిని అడగండి ఎన్ని చెప్పొద్దు. మీరు ఖండించారు, మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి. ఇంతకుముందు 5 ఏళ్ళు బాగుందా? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుండదో మీరు చెప్పండి. ఏ విధంగా నేను అడుగుతాను, ఏ విధంగా బాగుంది? మీరు ఏ విధంగా బాగులేదు చెప్పండి. నాకు తెలియదు, రైతుల గురించి నాకు తెలియదు. ఏ విధంగా బాగాలేదు చెప్పండి, నేను రాస్తాను. రైతులకు ఏడు చేశారు మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏడు చేశారు చెప్పండి. ఏడు చేశారు. ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి వెలుగునిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ఎక్కల, ప్రతి మనిషికి సంవత్సరానికి ఒక మనిషి చేశానని చెప్పండి. ఒక్క మనిషి చెప్పానని చెప్పండి. ఒక్క మనిషికి చేశాడు అని చెప్పండి. మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎట్ట తయారండి? మెడికల్ కాలేజీ లేవు. మేము కట్టాం నువ్వు అది కూడా కట్టలేదుగా. మేము కట్టాము నువ్వు అది కూడా కట్టలేదుగా. మీరు గురిగా ఉన్నప్పుడు మీరు చెప్పుకున్నాం. ఓకే మీరు అన్ని పదవే అవన్నీ లేదని కాదు. మీకు ఏం బాగాలేదు చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి, ఏం పంట చెప్పండి. రాసే మా మనిషిని. ఒక్కల గురించి కాదండి. మీ గురించి కాదు, అందరూ చదువుకున్న పిల్లలు మీరు రైతు గురించి మాట్లాడినప్పుడు రైతు గురించి చెప్పండి నాకు. సార్ అన్నట్టు చదువుకున్న విద్యార్థులు వీళ్ళు రైతులు వీళ్ళు చెప్పండి. చదువుకున్న విద్యార్థులు ఇటువైపు రైతు ఏ పంటకుందండి రేటు సార్? నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినువేస్తున్నా మినువు లేదు, పెసరేస్తా పెసరు లేదు. ఎంత ముందుందా? ఎందుకు లేదు? 9,000 అమ్మిని, జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. నా ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. ఈయన 11 సరే 2 ఏళ్ళు తీసేట్టు తీసేయి 9,000 అమ్మిని. మేమే రైతులు, నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇక మా మామయ్య 5 వేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసినోడల్లా 10కి వచ్చాడు. ఏది ఒడ్లు రేట్లు లేవు, మిలవ రేట్లు లేవు. అది అయిపోయింది కదా. మొన్న చెప్పండి. మొన్న కౌలు రైతు అన్న ఏదో ఏమిచ్చాడు? రైతు ఒక నిమిషం, రైతుది ఎంత తీసుకున్నారు? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరా ఏది రైతు భరోసా డబ్బులేనా? ఎవడేమన్నాడండి? అక్కర్లేదు అనొచ్చుగా. రైతు ఎందుకు చేశాడు? అనొచ్చుగా. ఓటేశాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేశాడా ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడలా, ఓటైనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నట్టుగారు పొలం ఉందా లేదా చూసుకోవడం. పోవాలి. జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్నాడు కల్లా పంపించాలి. మనం వాడు ఓటేశాడా లేదు, ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన ఆడదాకేదో నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే 1 సంవత్సరం పడలా. 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉందిగా. ఎందుకు తీసేయటం? ఓటేసావా? ఓటేసాం. నా పొట్టగొట్టి నీకు పెట్టాడు, నా పొట్టగొట్టి నీకు పెట్టాడు తెలుసా? నా పొట్టగొట్టి నీకు పెట్టాడు. ఏ పట్టండి నా దగ్గర లేదు, అయినా కానీ నాది కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు కొట్టట్లా, ఇప్పుడు జరుగుతుంది. అది తెలుసుకోండి. నా పొట్టగొట్టి నీకు కొట్టాడు. ఈ నాయకులు మంచి కాదు మేము అనలేదు. ఈ నాయకులు మంచి వాళ్ళు కాదు అని మేము అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని స్వామి చేయలేదు. కావాలని లేదు లేదా? నిరూపించండి. ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డబ్బు ఉందిగా, వీళ్ళకుందిగా
వీళ్ళ జేబులో ఏమన్నా ఇస్తున్నాడా? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా? ప్రతి ఒక్కరికి ఇస్తానా? చదువు ఎంతమందికి ఇచ్చారు? ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు. ఇంగ్లీష్ మీడియం పాడైపోయిన ట్యాబ్లు, ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఏడో ఊళ్ళో ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఎంత మధ్య ఊరు నాడు నేడికి ఎంత ఖర్చు పెట్టి అంత బాగా చేశాడు వెంకటేశ్వరపురంలో. మాకు ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. అంటే మీరంటే అవధం ఇంకొక రకంగా కాదు. అంటే ఆమె మంచోళ్ళే. నేనే సప్లై అదే తిట్టేదన్నారులే. తిన్న కాదంటలా చెప్పండి ఎట్టుంటారు. నాయకుల పాత్ర లేదు. అది నాయకుల పాత్ర ఏం కాదు. అది అలా జరుగుతుంది మరి ఒక రకంగా. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారుగా. ఏమీ లేని పేద దౌర్భాగ్యడా రూపాయి ఎందుకు జేబులో తీట్లా? అసలు ఏ పథకం కనిపెట్టాడండి వీడు గురుస్వామి గారు? వీడు ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు కొత్తగా ఏ పథకం పెట్టి ఏ పథకం ఇచ్చాడు? ఆరన్నాడు, ఆరింట్లో ఒకటన్నా లేదు. లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సీలు ఎట్ట కడుతున్నాడు? నాడప్పేగా. అంటే నాడప్పని మొత్తం నాదక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా అయినా నా వంతుందిగా. అది నా డబ్బు కదా. ఏది ఏమైనా కూర్చోన్నారు. డబ్బు కదా. మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి నేను పార్టీ మనుషుల కోసం పాకులాడుతున్నాను. రాష్ట్రం బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీరే అన్నారు. మేము అన్ని చంపుకొని చేసాం. మరి మీరు అన్నారా ఉదాహరణకి ఈయన కొంచెం సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సౌండ్ పార్టీ వాళ్ళు ఎక్కడ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు. ఆ లాగి పేదల పంచేవారు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో వాళ్ళు జేబులు వేసుకున్నారు. పేదలు పంచలా. వాళ్ళు ఇగో ఈ మనిషి తిట్టినాడు. నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, నాది నా ప్రభుత్వం అని చెప్పుకోవడం నాకు సిద్ధాస్తుందని ఈ మనిషి చెప్పాడు. 2.5 కోట్లు 3 కోట్లు ఉన్నాయంట. ఈ మనిషిని అడగండి.